హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌లోని బిట్స్ అయితే క్విక్ రివిజన్ చేద్దాం రండి. త్యాగనిరతి పాఠ్యభాగ రచయిత ఎవరు? బొమ్మెర పోతన, నన్నయ్య భట్టు, తిక్కన, ఎర్రన. ఆన్సరు నన్నయ్య భట్టు. సముద్ర ప్రయాణం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసం. ఆన్సరు యాత్రా చరిత్ర. ముద్దు రామకృష్ణయ్య గారి ఆత్మకథ గ్రంథం పేరు ఏమిటి? నా ప్రయాణం, నా జీవిత యాత్ర, నా జ్ఞాపకాలు, నా దేశం. ఆన్సరు నా జీవిత యాత్ర. బండారి బసవన్న పాఠ్యభాగాన్ని పాల్కురికి సోమనాథుడు ఏ గ్రంథం నుండి గ్రహించాడు? బసవ పురాణం, పండితారాతి చరిత్ర, అనుభవసారం, వృషాధిప శతకం. ఆన్సర్ బసవ పురాణం. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? నన్నెచోరుడు, పాల్కురికి సోమనాథుడు, గోన బుద్ధారెడ్డి, శ్రీనాథుడు. ఆన్సరు పాల్కురికి సోమనాథుడు. బోయి భీమన్న గారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ప్రసిద్ధ నాటకం ఏమిటి? పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయి, కూలిరాజు, రాఘవైశాఖి. ఆన్సర్ గుడిసెలు కాలిపోతున్నాయి. శతక పద్యాలకు ప్రధాన లక్షణం ఏమిటి? ఛందస్సు, మొత్తం, అలంకారం, సంధి. ఆన్సర్ మొత్తం. శతక సుధా పాఠ్యభాగంలోని లోకాభిరామాయ నమః శతక కర్త ఎవరు? వేమన, దువ్యటి, కంచర్ల గోపన్న, కూచిమంచి తిమ్మకవి. ఆన్సర్ కూచిమంచి తిమ్మకవి. చిన్నప్పుడే అనే కథానిక ఏ రచయిత్రి రచన? ఓల్గా, పి యశోదారెడ్డి, వాసిరెడ్డి సీతాదేవి, ముదిగంటి సుజాతారెడ్డి. ఆన్సర్ పి యశోదారెడ్డి. నన్నయ్య మహాభారతంలో ఎన్ని పర్వాలు ఆంధ్రీకరించాడు? 2, 3, 2.5, 4. ఆన్సరు 2.5. కపోతము అనే పదానికి సరైన అర్థం ఏమిటి? కాకి, పావురం, గద్ద, హంస. ఆన్సర్ పావురం. ధరణి పదానికి గల పర్యాయ పదాలను గుర్తించండి. ధరణి అంటే ఆకాశం, గగనం, భూమి, వసుధ, నీరు, జలం, అగ్ని, అనలుడు. ఆన్సర్ భూమి, వసుధ. కనకము అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? సువర్ణము, బంగారము, హేమము, రజతము. ఆన్సరు రజతము. గురువు అనే పదానికి గల నానార్థాలు ఏమిటి? ఉపాధ్యాయుడు, తండ్రి, పెద్ద, ఒక గ్రహం. పాఠశాల, పుస్తకం, విద్యార్థి. దేవుడు, భక్తుడు, ఆలయం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం. ఆన్సర్ ఉపాధ్యాయుడు, తండ్రి, పెద్ద ఒక గ్రహం. హనలము అనే పదానికి అర్థం ఏమిటి? గాలి, నీరు, నిప్పు, భూమి. ఆన్సర్ నిప్పు. శివుడు శ్రేయస్సు, మంగళము అనే నానార్థాలు గల పదం ఏది? శివుడు శ్రేయస్సు, మంగళము అనే నానార్థాలు గల పదం ఏది? హరి, శివము, రాజు, పక్షి. ఆన్సరు శివము. ఖగము అనే పదానికి సరైన పర్యాయ పదాలు ఏవి? జంతువు, మృగము, పక్షి, విహంగము, చెట్టు, వృక్షము, కొండ, పర్వతము. ఆన్సరు పక్షి, విహంగము. తృష్ణ అనే పదానికి అర్థం ఏమిటి? కోరిక, పేరాశ, తృప్తి, కోపం, సంతోషం. ఆన్సర్ కోరిక, పేరాశ. చిత్రము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. బొమ్మ, ఆశ్చర్యము, రకం. పుస్తకం, కలము, సిర. కథ, నవల, నాటకం. పగలు, రాత్రి, సంధ్య. ఆన్సర్ బొమ్మ, ఆశ్చర్యము, రకము. వారి అనే పదానికి అర్థం ఏమిటి? గాలి, నీరు, ఆకాశం, మార్గం. ఆన్సరు నీరు. ఆకాశము అనే పదానికి వికృతి పదం ఏమిటి? ఆకాశము అనే పదానికి వికృతి పదం ఏమిటి? ఆకాశము, ఆకాశము, కాసము, గగనము. ఆన్సరు ఆకాశము. సిరి అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏది? శ్రీ, క్షీరము, చిరి, సంపద. ఆన్సరు శ్రీ. ధర్మము అనే పదానికి వికృత పదం ఏమిటి? దమ్మము, దమ్ము, కర్మము. ఆన్సరు దమ్మము. ఆశ్చర్యమునకు వికృతి పదం ఏమిటి? అచ్చెరువు, అబ్బురము, ఆసరి, చెరువు. ఆన్సరు అచ్చెరువు. కథ అనే పదానికి వికృతి పదం ఏమిటి? కథ అనే పదానికి గత, కైత, కవిత. ఆన్సరు కథ. భక్తి అనే పదానికి వికృతి పదం ఏమిటి? బత్తి, బైత్తి, పక్తి, ముక్తి. ఆన్సరు బత్తి. సంతోషము అనే పదానికి సరైన వ్యతిరేక పదం ఏమిటి? ఆనందము, విచారము, దుఃఖము, కోపము, తృప్తి. ఆన్సర్ విచారము, దుఃఖము. కీర్తి అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? సుకీర్తి, అపకీర్తి, ఖ్యాతి, యశస్సు. ఆన్సరు అపకీర్తి. పుణ్యము అనే పదానికి వికృతి పదం ఏంటి? పుణ్యము, పూజ్యము, పొన్న, పాపము. ఆన్సరు పుణ్యము. సత్యముకు వికృతి పదం ఏమిటి? సత్తు, సాటి, నిజము, సత్యము. ఆన్సరు సత్తు. అత్యంత అనే పదాన్ని విడదీస్తే వచ్చే రూపం అతి అంత, అటి అంత, అత్య అంత, అతు అంత. ఆన్సరు అతి ప్లస్ అంత. అత్యంత ఎనాదేశ సంధి. రామార్చన ఏ సంధికి ఉదాహరణ? రామ ప్లస్ అర్చన, రామార్చన. సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. గుణసంధి. ఏకైక, ఏక ప్లస్ ఏకైక. వృద్ధి సంధి. అభ్యాగతుడు, అభి ప్లస్ ఆగతుడు, అభ్యాగతుడు. ఎనాదేశ సంధి. రామలక్ష్మణులు ద్విగు సమాసమా, ద్వంద్వ సమాసమా, బహురుహీన, తత్పురుషాన. ఆన్సర్ ద్వంద్వ సమాసం. రాముడును, లక్ష్మణుడు. ముక్కంటి అనే పదానికి విగ్రహవాక్యం. 3 కన్నులు గలవాడు శివుడు. నవరత్నాలు ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసం, అవ్యయీభావ సమాసం. నవరత్నాలు అనేది ద్విగు సమాసం. 9 సంఖ్య గల రత్నాలు. రాజప్రాసాదం అనే పదానికి సరైన విగ్రహవాక్యం. రాజు కొరకు ప్రాసాదం, రాజు యొక్క ప్రాసాదం, రాజైన ప్రాసాదం, రాజునందు ప్రాసాదం. ఆన్సర్ రాజు యొక్క ప్రాసాదం. షష్ఠి తత్పురుష. మధ్యాహ్నము ఏ సమాసానికి ఉదాహరణ?
అహనము మధ్య భాగము. అహనము యొక్క మధ్య భాగము. ప్రథమ తత్పురుష సమాసము. ఓ రాజా, నీ కీర్తి హంసవలే ఆకాశంలో విహరిస్తుంది. ఇందులో ఉన్న అలంకారం ఏది? రూపక, ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. ఆన్సర్ ఉపమాలంకారం. వలే అనేది ఉంది కాబట్టి. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్టు చెప్పడాన్ని ఏమంటారు? ఉపమ, రూపకం, ఉత్ప్రేక్షం, శ్లేష. ఆన్సర్ రూపక అలంకారం. ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. ఇది ఏ అలంకారం? స్వభావోక్తి, అతిశయోక్తి, అర్ధాంతన్యాస, రూపక. ఆన్సర్ అతిశయోక్తి అలంకారం. ఒకే హల్లు పదే పదే ఆవృత్తి అయితే అది ఏ అలంకారము? చేకాన్ ప్రాస, ఉత్యాన్ ప్రాస, లాటాన్ ప్రాస, అంత్యాన్ ప్రాస. ఆన్సర్ ఉత్యాన్ ప్రాస. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఈ వాక్యంలో ఉన్న శబ్దాలంకారం ఏది? ఉత్యాను, లాటాను, యమకం, ముక్త కృతగస్తం. ఆన్సర్ లాటాను ప్రాస. అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాలు వెంట వెంటనే రావటం. క్రియ యొక్క గుణాన్ని లేదా జరిగే రీతిని తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియా విశేషణం. ఆన్సర్ క్రియా విశేషణం. ఉదాహరణకు వేగంగా, మెల్లగా, లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? అవ్యయాలు అంటారు. లత బడికి వెళ్ళింది, చదువుకుంది. ఇది ఏ రకమైన వాక్యం? లత బడికి వెళ్ళి చదువుకుంది. సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. వెళ్ళి అనేది అసమాపక క్రియ. వ్యతిరేక అర్థ అసమాపక క్రియను ఏమంటారు? స్వార్థం, చేకార్థకం, శత్రార్థకం, ఆన్సర్ ఛేదార్థకం. ఆహా, ఆ తాజ్మహల్ ఎంత బాగుందో. ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, విద్యార్థకం, అనుమత్యార్థకం. ఆన్సర్ ఆశ్చర్యార్థక వాక్యం. త్యాగనిరతి పాఠంలో శిబి చక్రవర్తి గుణ గణాలను కీర్తించిన నన్నయ్య కాలం ఏది? 10వ శతాబ్దం, 11, 13, 14. ఆన్సర్ 11వ శతాబ్దం. సముద్ర ప్రయాణం పాఠ్యభాగ రచయిత ముద్దు రామకృష్ణయ్య జన్మించిన జిల్లా ఏది? కరీంనగర్, జగిత్యాల, వరంగల్, మెదక్. ఆన్సర్ జగిత్యాల. ఆల్కూరికి సోమనాథుడు బండారి బసవన్న కథను ఏ ఛందస్సులో రాశాడు? చంపకమాల, ద్విపద, శేషం, ఆటవెలది. ఆన్సర్ ద్విపద. సిరిని చేపట్టిన సర్వజ్ఞుడై నటించు శతక సుధా పాఠంలోని ఈ పద్యం ఏ మొత్తంతో ముగుస్తుంది? సుమతి, వేమన, భగవద్గీతార్థ సంగ్రహమా, శ్రీకాళహస్తీశ్వర. ఆన్సర్ శ్రీకాళహస్తీశ్వర. చిన్నప్పుడే పాఠ్య భాగంలో కథకురాలైన పి యశోదారెడ్డి రాసిన ప్రసిద్ధ కథా సంపుటి ఏది? హెచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, తెలంగాణ కథలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. డేగ కపోతము తరుపుకుంటూ వచ్చింది. గీత గీసిన పదానికి టెక్స్ట్ బుక్ ప్రకారం సరైన అర్థం ఏమిటి? కపోతము అంటే అర్థం ఏమిటి? కాకి, నెమలి, పావురము, హంస. ఆన్సర్ పావురం. బండారి బసవన్న కుబేరుడు వంటి వాడు. బండారి అనగా అర్థం ఏమిటి? వ్యాపారి, కోశాధికారి, మంత్రి, భక్తుడు. ఆన్సర్ కోశాధికారి. సముద్ర ప్రయాణంలో గ్రేట్ బ్రిటన్ చేరగానే నా మనసు సంతోషంతో ఉప్పొంగింది. ఇక్కడ ఉప్పొంగు అంటే అర్థం దుఃఖించు, మిక్కిలి ఆనందించు, భయపడు, ఆలోచించు. ఆన్సర్ మిక్కిలి ఆనందించు. సత్పురుషుల మైత్రి ఎల్లప్పుడూ క్షేమాన్ని ఇస్తుంది. మైత్రి పదానికి పర్యాయ పదం. శత్రుత్వం, పగ, చెలిమి, స్నేహం, దయ, కరుణ, కోపం, ఆగ్రహం. ఆన్సర్ చెలిమి, స్నేహం. రాజులు ధరణి పాలిస్తారు. ధరణికి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన పర్యాయ పదాలు ఏమిటి? ఆకాశం, గగనం, పుడమి, అవని, భూమి, సముద్రం, జలది, అడవి, విపినం. ఆన్సర్ పుడమి, అవని, భూమి. త్యాగనిరతి పాఠ్యభాగ అభ్యాసాల ప్రకారం ధర్మమునకు వికృతి పదం ఏమిటి? దమ్మము, కర్మము, ధరము, దానము. ఆన్సర్ దమ్మము. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. ఆకాశమునకు వికృతి పదం ఏమిటి? గగనము, ఆకాశము, గగనము, ఆకాశము, అంతరిక్షము, నింగి. ఆన్సర్ ఆకాశము. బండారి బసవన్న పాఠం వెనుక ఉన్న సిరి అనే పదానికి వికృతి పదం ఏమిటి? సంపద, శ్రీ, లక్ష్మి, క్షీరము. ఆన్సర్ శ్రీ. సముద్ర ప్రయాణం పాఠ్యం అభ్యాసంలో ఉన్న ఆశ్చర్యమునకు వికృతి పదం ఏమిటి? అచ్చెరువు. కథ అనే ప్రకృతి పదానికి వికృతి పదం కథ. ఇంద్రుడై రావణమునెక్కి వచ్చెను. ఇందులో ఇంద్రుడు ప్లస్ ఐరావణము అనేది ఏ సంధి? అత్వసంధి, వృద్ధి సంధి, ఉత్వసంధి, యనాదేశ సంధి. ఆన్సర్ ఉత్వసంధి. ఉత్తునకు వచ్చు పరమైతే సంధి నిత్యము. త్యాగనిరతి పాఠ్యంలో వచ్చిన అత్యంత అనేది ఏ సంధి? యనాదేశ సంధి. పరమేశ్వరుడు సంధి. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. గుణసంధి. రస ప్లస్ ఏక, రసైక. ఇది ఏ సంధి? వృద్ధి సంధి. గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ. ఇది ఏ సంధి అంటే యనాదేశ సంధి. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. రామలక్ష్మణులు ఏ సమాసం? రాముడును, లక్ష్మణుడును. ద్వంద్వ సమాసం. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. ఏ సమాసం? బహువ్రీహి సమాసం. కలది కలవాడు వస్తే. సముద్ర ప్రయాణంలో నెల రోజులు గడిచాయి. నెల రోజులు అనేది ఏ సమాసం? నెల 30 అనే సంఖ్య గల రోజులు అనమాట. అందుకని ఇది ద్విగు సమాసం. మధ్యాహ్నము విగ్రహవాక్యం. అహనము యొక్క మధ్య భాగము.
శిబి చక్రవర్తి భూతదయ కలవాడు. భూతదయకు విగ్రహం వాక్యం ఏమిటి? భూతం కొరకు దయ, భూతముల ఎందు దయ, భూతముల యొక్క దయ, భూతములతో దయ. ఆన్సర్ భూతముల ఎందు దయ. సప్తమి తత్పురుష సమాసం. ఓ రాజా, నీ కీర్తి హంసవలే ఆకాశంలో విహరిస్తోంది. అలంకారం రూపకాలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆన్సర్ ఉపమాలంకారం. సంసార సాగరమును ఎదడం కష్టం. సంసార సాగరం అనే పదంలో అలంకారం ఏమిటి? ఉపమా, రూపక, అతిశయోక్తి, స్వభావోక్తి. ఆన్సర్ రూపక అలంకారము. ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి? ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, శ్లేష. ఆన్సర్ ఉత్ప్రేక్ష అలంకారం. భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అని వస్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. కానీ తాకుతున్నాయా అన్నట్లున్నాయి అంటే అది ఊహించి చెబుతున్నాడు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. ఆకాశాన్ని తాకుతున్నాయి, ఈ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటేనేమో ఉత్ప్రేక్ష సారీ అండి, నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని కన్ఫామ్ చేస్తేనేమో అతిశయోక్తి అలంకారం. తాకుతున్నాయా అన్నట్లున్నాయి అంటేనేమో ఇది ఉత్ప్రేక్ష అలంకారం అన్నమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఈ పాఠ్య పుస్తక ఉదాహరణ ఏ అలంకారానికి చెందినది? వృత్యాన్ ప్రాస, లాటాన్ ప్రాస, చేతాన్ ప్రాస, అంత్యాన్ ప్రాస. ఆన్సర్ లాటాన్ ప్రాస అలంకారము. అనాథ నాథ దీనబంధు. ఈ పదంలో ఒకే హల్లు నా ద పదే పదే వచ్చింది. ఇది ఏ అలంకారము? చేకాన్ ప్రాస, ఉత్యాన ప్రాస, యమకము, ముక్తపద గ్రస్తము. ఆన్సర్ ఉత్యాన ప్రాస. రాము వనమునకు వెళ్లి పండ్లు కోసి ఇంటికి వచ్చాడు. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. ఇందులో అసమాప క్రియలు 2-3 ఉన్నాయి కాబట్టి. లత బాగా చదివింది కానీ మార్కులు రాలేదు. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, ప్రశ్నార్థకం. కానీ అనేది సంయుక్త వాక్యం. లత బాగా చదివింది కానీ మార్కులు రాలేదు. ఆహా, ఎడ్లబండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఆహా అనే పదం నామవాచకం, విశేషణం, అవ్యయం, క్రియ. ఆన్సరు అవ్యయం. స్వార్థం అనగా ఏ కాలానికి చెందిన అసమాపక క్రియ? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, వ్యతిరేక కాలం. ఆన్సర్ భూతకాలం. వానలు పడితే పంటలు పండుతాయి. పడితే తే ఇతే అనేది ఏ రకమైన అసమాపక క్రియలు? క్వార్థం, శత్రార్థకం, చేకర్థకం, తుమున్నార్థకం. ఆన్సరు షేదర్థకం. త్యాగనిరతి పాఠంలో ఇంద్రుడు ఏ రూపంలో శివ చక్రవర్తి వద్దకు వచ్చాడు? పావురము, డేగ, బోయవాడు, బ్రాహ్మణుడు. ఆన్సర్ డేగ. అగ్నిదేవుడేమో పావురం రూపంలో వచ్చాడు, ఇంద్రుడేమో డేగ రూపంలో వచ్చాడు. ముద్దు రామకృష్ణ ఏ సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్ సముద్ర ప్రయాణం చేశారు? 1944, 45, 47, 50. ఆన్సర్ 1945. బండారి బసవన్న పాఠంలో బసవన్న ఏ రాజు వద్ద దండనాయకుడిగా ఉన్నాడు? విజ్జలుడు, ప్రతాపరుద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ విజ్జలుడు. ధనము చేతనే మనుషులు పూజించబడతారు. ధనము చేత ఏ విభక్తి? ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి. ఆన్సర్ తృతీయ విభక్తి. దేశమును ప్రేమించమన్న దేశములోని విభక్తిని గుర్తించండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, షష్ఠి విభక్తి. ఆన్సరు ద్వితీయ విభక్తి. గురువు కొరకు దక్షిణ. కొరకు అంటే ఇందులో గురువు కొరకు దక్షిణ, ఇందులో ఉన్న విభక్తి ప్రత్యయం ఏమిటి? ఏ విభక్తికి సంబంధించింది? తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, సప్తమి విభక్తి. కొరకు అనేది చతుర్థి విభక్తి సంబంధించింది. దొంగ వలన భయము. వలన కంటెంట్ పట్టి ఏ విభక్తి? పంచమి విభక్తి. చెట్టుపై పక్షి ఉన్నది. అందున్న ఏ విభక్తి? సప్తమి విభక్తి. చిన్నప్పుడే పాఠంలో పిల్లలు ఆడుకునే బిల్లంగూడు ఆటను కోస్తా ప్రాంతంలో ఏమంటారు? కర్రాబిల్ల, గిల్లిదండ, గోలీలు, బొంగరాలు. ఆన్సరు గిల్లిదండ, చెర్రగోనె. నీవు 100 సంవత్సరాలు జీవించు. ఇది ఏ రకమైన వాక్యం? విధియార్థకం, ఆశీర్వాదార్థకం, ప్రార్థనార్థకం వాక్యం, అనుమత్యార్థక వాక్యం. ఆన్సరు ఆశీర్వాదార్థక వాక్యం. దయచేసి నన్ను కాపాడండి. ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థక వాక్యం, ప్రార్థనార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఆన్సర్ ప్రార్థనార్థక వాక్యం. లోపలికి రావచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? అనుమత్యార్థక వాక్యం. నేను ఈ పని చేయగలను. ఇది ఏ రకమైన వాక్యం? అనుమతి, సామర్థ్యం, ఆశీర్వాదకం, ప్రశ్నార్థకం. ఆన్సర్ సామర్థ్యార్థక వాక్యం. పూచుమంచి తిమ్మ కవి ఏ శతాబ్దానికి చెందిన కవి? 16, 17, 18, 15. ఆన్సర్ 18వ శతాబ్దానికి చెందిన కవి. సముద్ర ప్రయాణం పాఠంలో రచయిత ప్రయాణించిన ఓడ పేరు ఏమిటి? సముద్ర ప్రయాణం పాఠంలో రచయిత ప్రయాణించిన ఓడ పేరు ఏమిటి? ఎస్ఎస్ కండోజా, విక్టోరియా, టైటానిక్, జలపద్మ. ఆన్సర్ ఎస్ఎస్ కండోజా. క్రింది వారిలో మధుర కవి అనే బిరుదు కలిగిన రచయిత ఎవరు? బోయి భీమన్న, ముద్దు రామకృష్ణయ్య, పాల్కురికి సోమనాథుడు, కంచర్ల గోపన్న. ఆన్సర్
బోయి భీమన్న. ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వశేషాన్ని ఎర్రన కవి ఎవరికి అంకితంగా పూర్తి చేశాడు? హరిహరనాథుడు, రాజరాజ నరేంద్రుడు, ప్రోలయ వేమారెడ్డి, మనుమసిద్ధి. ఆన్సర్ హరిహరనాథుడు. నన్నయ్య శైలిలోని హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. సముద్ర ప్రయాణం పాఠ్యాంశం ఏ పత్రిక వ్యాసంగా ప్రచురితమైనది? కృష్ణా పత్రిక, స్రవంతి, గోల్కొండ పత్రిక, సుజాత. ఆన్సర్ స్రవంతి. అనుభవసారం అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు? పాల్పూరికి సోమనాథుడు, నన్నెచోరుడు, వేమన, కూచుమంచి తిమ్మకవి. ఆన్సర్ పాల్పూరికి సోమనాథుడు. క్రింది వాటిలో పి యశోదారెడ్డి గారి ప్రసిద్ధ పరిశోధన గ్రంథం ఏది? తెలంగాణ మాండలికాలు, హరివంశము, ద్విపద వాంగ్మయము, పారిజాతాపహరణ పర్యాలోచనము. ఆన్సర్ పారిజాతాపహరణ పర్యాలోచనము. సిరిలేని వాని జీవన మరు భూమిని నదీ తరంగమన్నట్లు వృధాయవు. ఈ పద్యం పాదాలు ఏ శతకంలోనివి? వేమన శతకం, సుమతి శతకం, నారాయణ శతకం, లోకాభిరామాయణ శతకం. ఆన్సర్ నారాయణ శతకం. బోయి భీమన్న గారి పద్మభూషణ్ పురస్కారం లభించిన సంవత్సరం ఏమిటి? 1973, 2001, 2006, 2011. ఆన్సర్ 2006. కింది వానిలో ద్విపద ప్రక్రియకు చెందని లక్షణం ఏది? 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, ప్రతి చరణంలో ప్రాసనియమం, దీని గానం చేయడానికి వీలుండదు, దేశీ కవితా శాఖకు చెందినది. ఆన్సర్ దీన్ని గానం చేయడానికి వీలుండదు అనేది తప్పు. ద్విపదను గానం చేయవచ్చు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయ్యకు గల బిరుదు ఏది? కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, వాగాను శాసనుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఆన్సర్ వాగాను శాసనుడు. ముద్దు రామకృష్ణయ్య గారి విద్యా విధానం నాటి ఏ ఉద్యమానికి ప్రభావితమైంది? నైతాలిం విద్యా విధానం, గురుకుల విద్యా విధానం, పాశ్చాత్య విద్యా విధానం, మాతృభాషా విద్యా విధానం. ఆన్సర్ నైతాలిం విద్యా విధానం. ఆ గురువర్యుడు శిష్యుని ఉరమున నిమిరాడు. గీత గీసిన పదానికి సరైన అర్థం ఏమిటి? ఉరము అంటే శిరస్సు, రొమ్ము, చేతులు, వెన్ను. ఆన్సర్ రొమ్ము, ఛాతి. సజ్జనులు పరుల హిరమను సహించలేరు. ఈ వాక్యంలో హిరమ అను పదానికి అర్థం ఏమిటి? గొప్పతనము, లఘువు, కోపం, పేదరికం. ఆన్సర్ గొప్పతనం. కుదరము అనే పదానికి గల పర్యాయ పదాలను గుర్తించండి. కొండ, అచలము, పర్వతము, నది, సెలయేరు, తరంగిణి, సముద్రము, జలది, రత్నాకరము, వృక్షము, తరువు, పాదపము. ఆన్సర్ కొండ, అచలము, పర్వతము. అమృతము, పాలు, నీరు అనే నానార్థాలు గల పదం ఏది? మధువు, క్షీరము, సుధా, జీవనము. ఆన్సర్ క్షీరము. ఆజ్ఞ అనే పదానికి గల నానార్థ రూపాలను గుర్తించండి. ఉత్తరువు, వేదము, దండన, శిక్ష, నేరము, తీర్పు, రాజు, సభ, మంత్రి, కాలము, సమయము, దినము. ఆన్సర్ ఉత్తరువు, వేదము, దండన. నారాయణ శతకం ప్రకారం సురభి అనగా అర్థం ఏమిటి? సువాసన, దేవలోకపు ఆవు, కల్పవృక్షము, దేవకన్య. ఆన్సర్ దేవలోకపు ఆవు, కామధేను. సౌధము అనే పదానికి సరైన పర్యాయ పదాల జంటను రాయండి. ఇల్లు, గృహము, మేడ, ఉప్పరిగ, గుడిసె, పర్ణశాల, కోట, దుర్గము. ఆన్సర్ మేడ, ఉప్పరిగ. కూడు అనే పదానికి నానార్థాలు. అన్నము, కలయిక, మొత్తము, కూర, పప్పు, నెయ్యి, ఇల్లు, వాకిలి, తోట, మిత్రుడు, బంధువు, శత్రువు. ఆన్సర్ అన్నము, కలయిక, మొత్తము. అతడు మహా వదాన్యుడుగా పేరు పొందాడు. గీత గీసిన పదం వదాన్యుడు అంటే అర్థం ఏమిటి? పండితుడు, దాత, సూర్యుడు, వక్త. ఆన్సర్ దాత. కరి అనే పదానికి పర్యాయ పదాలు కానివి ఏవి? గజము, ఏనుగు, దంతి, హస్తము, తురంగము, హయము, కుంజరము, సామజము. ఆన్సర్ తురంగము, హయము. తురంగము అంటే గుర్రము, హయము అన్నగాని గుర్రము. స్నానము అనే ప్రకృతి పదానికి వికృతి రూపం ఏమిటి? తానము, సానము, నానము, నానము. ఆన్సర్ తానము. బ్రహ్మ అనే పదానికి వికృతి పదం బొమ్మ, బొమ్మ, బాపన, పరమేష్టి. ఆన్సర్ బొమ్మ. వస్తురూప బొమ్మ ప్రకృతి ప్రతిమ. బ్రహ్మకు వికృతి బొమ్మ. గర్వము అను పదానికి వికృతి రూపం రాయండి. గరువము, గబ్బము, కరవము, గవరు. ఆన్సరు గరువము. దిశ అనే పదానికి దిశ అనేది ప్రకృతి పదం, దానికి వికృతి పదం దశ, దీవి, దరి, దశ. ఆన్సరు దశ. గుణము అనే పదానికి వికృతి పదం ఏమిటి? గుణము, గుణము, గుణవంతుడు, దోషము. ఆన్సర్ గుణము. యవ్వానికెంతయు నేర్పరి అయ్యుండు. ఇందులో ఎంతయు ఏ సంధి? ఎంత ప్లస్ అయ్యు. ఎంతయు ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి, ఎడాగం సంధి. ఆన్సర్ అత్వసంధి. ధన మదము అనే పదాన్ని విడదీసినప్పుడు వచ్చే రూపం ఏమిటి? ధన ప్లస్ మదము, ధనము ప్లస్ మదము, ధనమున్ ప్లస్ మదము, ధనస్సు ప్లస్ మదము. ఆన్సర్ ధనము ప్లస్ మదము, ఉపసంధి. గుర్వాజ్ఞలో ఉ రు లకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు ఎవరలు ఆదేశమగుట ఏ సంధి? గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, జస్వ సంధి. ఆన్సర్ యనాదేశ సంధి. నాయనమ్మ
ఏ సంధికి ఉదాహరణ? ఆమ్రేడిత, లుప్తశేష, రుగాగమ, గసడదవాది సంధి. నాయనమ్మ అనేది ఆమ్రేడిత సంధి. ఇది నాయనమ్మ అనేది విడదీస్తే నాయన ప్లస్ అమ్మ అనుకుంటాం అందరం, కాదంట. నాయన ప్లస్ నాయన అనే రూపంలో లోపాలు జరిగి వచ్చిద్దనమాట. ఇది ఆన్సర్ అయితే ఆమ్రేడిత సంధి. ప్రాచీన కాలము, ఇక్కడ సంధి జరగలేదు, దీనిని ఏమంటారు? ప్రాచీన ప్లస్ కాలము, ప్రాచీన కాలము, ఇక్కడ సంధి జరగలేదు, దీన్ని ఏమంటాము? వైకల్పికము, నిత్యము, నిషేధము, అన్యవిధము. ఆన్సరు నిషేధం, అంటే అక్కడ సంధి జరగలేదు అని అర్థం. అనృతము అనే పదానికి విగ్రహవాక్యం మరియు సమాసం. మృతము కానిది నైన్ తత్పురుష, నిజము కానిది వ్యతిరేక సమాసం. అబద్ధమైన మృతము కర్మధారయ సమాసం. మృతము యొక్క అభావము అవ్యయీభావ సమాసం. అనృతము అంటే మృతము కానిది నైన్ తత్పురుష సమాసం. అంటే అసత్యము, అంటే సత్యము కానిది అని అర్థం. మహానది అనే పదానికి సరైన విగ్రహవాక్యం ఏది? గొప్పదైన నది, మహత్తరమైన నది యొక్క సమూహం, నదులలో గొప్పది మహా అని పేరు గల నది. మహానది అంటే గొప్పదైన నది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. త్యాగబుద్ధి ఏ సమాసానికి చెందినది? తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష. ఆన్సర్ చతుర్థి తత్పురుష. అనుదినము అనే పదం ఏ సమాసానికి ఉదాహరణ? ద్విగు సమాసము, అవ్యయీభావ సమాసము, కర్మధారయ సమాసము, బహువ్రీహి సమాసము. ఆన్సరు అవ్యయీభావ సమాసము. సూర్యచంద్రులు ఆకాశంలో ప్రకాశిస్తున్నారు. ఇందులో సూర్యచంద్రులు అనేది సమాహార ద్వంద్వం, ఇతరేతర ద్వంద్వం, ద్విగు సమాసం, విశేషణోభయపద కర్మధారయ. ఆన్సరు ఇతరేతర ద్వంద్వం, అంటే సూర్యుడును చంద్రుడును. రాజు కుమారుడు సింహం వలె గర్జించాడు. ఈ వాక్యంలో వలె అనేది ఏ అంగం? ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. ఆన్సరు ఉపమావాచకం. రాజా నీ హృదయ కమలములు లక్ష్మీదేవికి నివాస స్థానము. రాజా నీ హృదయ కమలము లక్ష్మీదేవికి నివాస స్థానము. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి. ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, రూపకాతిశయోక్తి. ఆన్సరు రూపకము. హృదయమనిడి కమలము. మాయావి 500 వరహాలు అపహరించాడు. ఈ వాక్యంలో ఏ హల్లులు చేకాను ప్రాసగా వచ్చాయి? మా యా 500 వరహాలు అపహరించాడు. వర మరియు వర. 500 వరహాలులో వరహాలు అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావడము. హల్లుల జంట వ్యవధానం లేకుండా రావడమే చేకాను ప్రాసం యొక్క లక్షణం. ఒక పద్య పాదంలో నజభజ జజర అనే గణాలు ఉంటే అది ఏ వృత్త పద్యం అవుతుంది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. ఆన్సర్ చంపకమాల. చంపకమాల పద్యంలో ఎన్నో అక్షరం యతిస్థానంగా ఉంటుంది? 10, 11, 13, 14. ఆన్సర్ 11వ అక్షరము. రాము పుస్తకం చదివాడు. దీనికి సరైన కర్మని వాక్యం ఏది? రాము చేత పుస్తకం చదవబడింది. రాము పుస్తకాన్ని చదివించాడు. పుస్తకం రాము చదివాడు. రాము పుస్తకం చదవలేదు. ఆన్సర్ రాము చేత పుస్తకం చదవబడింది. రజని పరీక్ష బాగా రాసింది కాబట్టి ఉద్యోగం వచ్చింది. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఆన్సర్ సంయుక్త వాక్యం. కాబట్టి అనే అవ్యయంతో అనుసంధానించబడింది. ఆయన రేపు వస్తాడో రాడో, ఇది ఏ రకమైన ఆర్థక వాక్యం? నిశ్చయార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, సంకేతార్థక వాక్యం, శత్రార్థక వాక్యం. ఆన్సరు సందేహార్థక వాక్యం. ఎందుకంటే వస్తాడో రాడో అన్నాడుగా. విద్యార్థులారా నిశ్శబ్దంగా కూర్చోండి. ఇది ఏ రకమైన వాక్యం? ప్రార్థనార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం. ఆన్సర్ విద్యార్థక వాక్యం. వర్తమాన కాల అసమాప్త క్రియను సూచించే ప్రత్యయం లేదా రూపం ఏది? క్వార్థం, శత్రార్థకం, చేకార్థకం, తమున్నర్థకం. ఆన్సర్ శత్రార్థకం. నువ్వు వస్తే నేను వస్తాను. ఇందులో వస్తే అనేది ఏ రకమైన క్రియ? క్వార్థం, చేకార్థకం, శత్రార్థకం, అప్యార్థకం. ఆన్సర్ చేకార్థకం. రాధ అన్నం వండక నిద్రపోయింది. వండక వ్యతిరేకార్థకం. వ్యతిరేక క్వార్థం ఏ రకమైన అసమాపక క్రియ? వ్యతిరేకార్థ క్రియ, భూతకాలిక క్రియ, వనరు క్రియ, సమున్నర్థక క్రియ. ఆన్సరు వ్యతిరేకార్థక క్రియ. క్రింది వాణిలో ఉభయాక్షరాలలో చేరనిది ఏది? 0, అరసున్నా, విసర్గ, పొల్లు నకారం. ఆన్సరు పొల్లు నకారం. మిగతా 3 ఉభయాక్షరాలే. జ్ఞానము అనే పదంలో జ్ఞ అనే అక్షరం ఏ రకమైన హల్లు? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, పరుషం. ఆన్సరు సంయుక్తాక్షరం. సిరిలేని వాని జీవనము వృధా. ఇక్కడ సిరిలేనివాడు అనే పదానికి విగ్రహవాక్యం చెబితే అది ఏ తత్పురుష సమాసం అవుతుంది? తృతీయ తత్పురుష, పంచమీ తత్పురుష, షష్ఠీ తత్పురుష, తృతీయ తత్పురుష. ఇక్కడ తృతీయ తత్పురుష. చేతన్ చేంతో సిరి చేత లేనివాడు. సిరి చేత లేనివాడు లేదా సిరి కంటే లేనివాడు కాదు.
సిరి లేనివాడు అంటే సిరి లోపించిన వాడు. ఇవి తెలంగాణ 8వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్‌కు సంబంధించి అన్ని రకాల టాపిక్స్ కవర్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.